మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో ఉన్న కొర్రెముల ఏకశిలా నగర్ లేఅవుట్ లో రియల్ ఏజెంట్ మోసం చేస్తారని హన్మకొండకు చెందిన కడియం వినోద్ కుమార్ అనే వ్యక్తిని నమ్మించి నారపల్లిలో శ్రీ విఘ్నేశ్వర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ యజమాని నీలి శ్రీనివాస్ రెడ్డి వివాదంలో కోర్టు కేసులో ఉన్న 744 సర్వే నంబర్లో గల 1358 ప్లాట్ నెంబర్ గల తప్పుడు ప్లాట్లు అమ్మే ప్రయత్నం చేసినందున సదరు వ్యక్తి దగ్గర 30,50,000కు ఖరారు చేసుకుని ముందుగా టోకెన్ 50,000 రూపాయలు తీసుకుని రిసిప్ట్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఏకశిల చుట్టూ అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ కూల్చివేయడంతో వినోద్ కుమార్ రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వివాదంలో ఉన్న ప్లాట్ ను తనకు తెలియకుండా అమ్మానని తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అతనిని అడగగా అతనిపై దురుసుగా ప్రవర్తించి అతని వెంట వచ్చిన తన భార్యను అతని స్నేహితుడిని వల్గర్ మాటలతో మాట్లాడి ఏం చేసుకుంటారో చేసుకో నీ దిక్కున్న చోట చెప్పుకోండని అతని భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు అందించడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు కడియం వినోద్ కుమార్, మాది హన్మకొండ జిల్లా. నేను గత నెల 7వ తారీఖున మన ఏకశిల వెంచర్లో ప్లాట్ తీసుకుందామని వచ్చాను. విఘ్నేశ్వర రియల్ ఎస్టేట్స్ నీలి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. నాకు ఏకశిల వెంచర్లో ఒక ప్లాట్ ఇప్పించడం జరిగింది. ప్లాట్ నెంబర్ వచ్చేసి 1158, సర్వే నెంబర్ వచ్చేసి 744. అక్కడ నాకు ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయని కానీ కోర్టు కేసులో ఉన్నాయని కానీ నాకు ఏ విషయం కూడా చెప్పకుండా నాకు ఒక ప్లాట్ అతను ఇవ్వడం జరిగింది. నేను ఒక 50,000 రూపాయలు ఫస్ట్ ఆయనకు భయానగా ఇచ్చాను. దానికి కానీ నాకు రిసిప్ట్ ఇచ్చాడు అతను. తర్వాత 1/4 అమౌంట్ అని చెప్పి 7,12,000 రూపాయలు నా దగ్గర తీసుకోవడం జరిగింది జూన్ 11వ తారీఖు నాడు. కానీ ఆ అమౌంట్కు నాకు రసీదు ఇవ్వలేదు. ఆ తర్వాత మేము వెంచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా పక్కన ఉన్నటువంటి ప్లాట్లని కూడా కూల్చివేయడం జరిగింది మొత్తం. ఇది ఎందుకు ఈ విధంగా ఉందని అడిగినప్పుడు మాకు ఆయనకు మధ్యన ఘర్షణ జరిగింది. ఆ సమయంలో నేను, మా భార్య, మా పిల్లలు మొత్తం అందరం అక్కడ ఉండడం జరిగింది. సో మమ్మల్ని కూడా దుర్భాషలు ఆడుతూ కులం పేరు పెట్టి మమ్మల్ని దూషించి, నేను ఎందుకని అట్లా మాట్లాడుతున్నావు అంటే, అరే మాదిగా లంజవాడు కానీ అట్లా మాట్లాడకు అని నా మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. నా భార్య ఎందుకు అట్లా మాట్లాడుతున్నా, నా భార్యను కూడా మాదిగా ఉండి అది అని తిట్టడం జరిగింది. న్యూసెన్స్గా మాతో మాట్లాడి మా మిస్సెస్తో కూడా చాలా మిస్బిహేవ్ చేశాడు అతను. సో అతనికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా నేను అడుగుతున్నాను. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నేడు దినమందు అతనిపై ఎఫ్ఐఆర్ కూడా జరగడం జరిగింది. అతను వచ్చేసి పరకాల మండలు నాగరం విలేజ్ నీలి శ్రీనివాస్ రెడ్డి. ఆఫీస్ ఎక్కడ ఉండాలి? నారపల్లి విలేజ్, విఘ్నేశ్వర రియల్ ఎస్టేట్స్.